దేవుని గణపరచగలిగారు. సో టర్నింగ్ పాయింట్ వారు చూశారు. ఎలాంటి టర్నింగ్ పాయింట్ వారు చూశారు? వారు ఆ యొక్క దేవుని కోసం నిలబడిన స్థితిని బట్టి, దేవుడు వారిని రక్షించిన విధానాన్ని బట్టి నెబుకద్నెజరు అంటున్నాడు, వీరి దేవుడే దేవుడు అని చెప్పి ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి ఆ రాజ్యంలో గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాడండి. గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాడు. సో టర్నింగ్ పాయింట్. వాళ్ళతో పాటు అందరూ ప్రాణాలు చేత పట్టుకుని నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు మారలేదు, వాళ్ళ బ్రతుకులు మారలేదు. వారు అలాగే బ్రతుకుతూ ఉన్నారు. బ్రతుకు జీవుడంట మారుతూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవిత స్థితిగతులను దేవుడు మార్చగలిగాడు, హెచ్చించాడు. నన్ను గణపరచువారు నేను గణపరుస్తానన్న దేవుని మాటలు నమ్మదగినవి. మన యథార్థతతో దేవుని గణపరచాలి, మన జీవిత విధానంతో దేవుని గణపరచాలి, మన పరిశుద్ధతతో దేవుని గణపరచాలి, మన ఓర్పు సహనాలతో దేవుని గణపరచాలి, చక్కటి నెమ్మదికరమైన స్థితితో గణపరచాలి. ఈ రీతిగా నీ జీవితం ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు